వర్షం వల్ల ఈ రెడ్ కలర్ గా కనిపించే మట్టి కావచ్చు, రాక్స్ కావచ్చు, ఇదంతా కూడా మనకి రెడ్ గా మారిపోతాయి. ఆ నీరంతా రెడ్ గా వస్తుంది అనమాట. ఈ ప్రాంతంలో వర్షం చాలా అరుదుగా పడుద్ది. వర్షం పడినప్పుడు మాత్రం ఈ ఐరన్ ఆక్సైడ్ ప్రాపర్టీస్ వల్ల ఈ రాక్స్ లేకపోతే ఈ సాయిల్ కానీ ఇవన్నీ కూడా అదంతా కరిగి వర్షం లాగా రెడ్ గా పెద్ద సముద్రం లాగా మారిపోయి అది పారుకుంటూ వెళ్తుంది. ఈ హార్మూజ్ ఐలాండ్ నుంచి ఎర్ర రంగు నీళ్లు పారుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి. అక్కడున్న ప్రాంతం మొత్తం రెడ్ కలర్ లాగా ఎర్ర రంగులో కనిపిస్తుంది అనమాట. మనం చూస్తే గనక ఒక పక్క ఇరాన్ దగ్గరలోనే ఉన్న పర్షియన్ గల్ఫ్ లో వాటర్ ఏమో బ్లూ కలర్ నీలి రంగులో కనిపిస్తాయి. ఇంకో పక్క ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఈ హార్మూజ్ ఐలాండ్ నుంచి వాటర్ ఏవైతే వస్తాయో అవి మాత్రం ఎర్రగా కనిపిస్తాయి అనమాట. ఇరాన్ క్యాపిటల్ తెహరాన్ నుంచి ఈ ప్రాంతం, ఏదైతే ఇరాన్ క్యాపిటల్ తెహరాన్ ఉందో అక్కడి నుంచి ఈ ప్రాంతం దాదాపు 1080 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. చూడటానికి వర్షం పడుతున్నప్పుడు చాలా అందంగా రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతేకాదు అక్కడ ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ కూడా కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం సల్ఫర్ కాంపౌండ్స్ అంటాం అనమాట. తర్వాత వైట్ కలర్ సాల్ట్ డిపాజిట్స్ ఈ ప్రాంతాలు ఎక్కువ ఉండటం వల్ల తెలుపు రంగు కూడా కాస్త కనిపిస్తూ ఉంటుంది. తర్వాత బ్రౌన్ అండ్ బ్లాక్, ఇక్కడ వాల్కనిక్ మరియు సెడిమెంటరీ రాక్స్ ఉండటం వల్ల కూడా బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట.